బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో 3.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సందర్శించి పరిశీలించారు. వ్యర్థాల వర్గీకరణ వ్యవస్థ, ఆధునిక యంత్రాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పునర్వినియోగ ప్రక్రియలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సేకరించే ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన బద్వేల్ నిర్మాణానికి ఈ కేంద్రం దోహదపడుతుందని పట్టాభిరామ్ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్, మెరుగైన ఫలితాల సాధనకు ఎంఆర్ఎఫ్ సెంటర్ను కీలకమని, అత్యున్నత ప్రమాణాలతో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సమీక్షించడం కోసం ఇక్కడ రావటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి అన్న ప్రోత్సాహంతో మరి నియోజకవర్గంలో స్వచ్ఛత విషయంగా, శానిటేషన్ విషయంగా అన్ని రకాలుగా మెరుగైనటువంటి చర్యలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 2025లో ప్రారంభించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం వరదరాజరెడ్డి అన్న నిత్యం నాతో మాట్లాడుతూ అన్ని రకాలుగా కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారి యొక్క ప్రోద్బలంతోనే ఈ నియోజకవర్గంలో మరి దాదాపు 11.5 కోట్ల రూపాయలతో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని, మరి ప్రతిరోజు కూడా 140 టన్నుల వేస్ట్ ని ప్రాసెస్ చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని కూడా వరదరాజరెడ్డి అన్న ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా పూర్తిగా వచ్చే స్టేజ్ కి రావటం జరిగింది. మరి దానిని పర్యవేక్షించడం కోసం ఈ రోజున ఇక్కడికి రావటం, అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రొద్దుటూరు కానివ్వండి, రాజుపాలెం మండలాల్లో కానివ్వండి, మరి అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపడుతూ ఉన్నాం. దాదాపుగా మరి 4 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు, అది కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కానివ్వండి, పుష్ కార్ట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, ట్రైసైకిల్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అందించడం జరిగింది. ఆ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా మరి 16 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే మరి స్థానిక శాసనసభ్యుల వారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి దేశంలో ఎక్కడా లేని విధంగా 107 ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 107 ప్రాసెసింగ్ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. మరి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని నెలకొల్పడం కోసం, ఆ లక్ష్య సాధన కోసం మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది లేకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి గొడ్డలి పార్టీ 2019-24 మధ్య చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం. మరి అటువంటి చెత్త ప్రభుత్వాన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా మరి వారికి బుద్ధి చెప్పారో కూడా మనం చూసాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తే ఇప్పుడు అదంతా కూడా శుభ్రం చేస్తూ, క్లీన్ చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం ఈ 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ గొడ్డల పార్టీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ప్రజలు చివాట్లు పెట్టినా సరే ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక గొడ్డలి పార్టీ నాయకుడైనటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లు ఇష్టానుసారం ఆధారాలు లేనటువంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడుతూ
ఇవాళ బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇవాళ అతను నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి ఆ రోజున ప్రజలపైన బాదుడే కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి మనుషులు మీరు. మీది ఒక చెత్త ప్రభుత్వం కనుకే తీసుకెళ్లి చెత్త కుప్పలో పారేశారు. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతా ఉంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. సవాళ్లు చేస్తా ఉన్నాడు. 2 రోజుల క్రితం నేను చూశాను, సవాలు చేస్తాడంట అవినీతి పైన. నీకు కొద్దిగా అన్నా సిగ్గుందా? నువ్వు ఏ నాయకుడి కింద పనిచేస్తా ఉన్నావా? నీ పార్టీ ఏంటి? నీ గొడ్డలి పార్టీ చరిత్ర ఏంటి? నువ్వు జెండా మోస్తున్నటువంటి ఆ పార్టీ గాని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ నాయకుడి చరిత్ర ఏంటా? నీ చరిత్ర ఏంటి? నేను కడప జిల్లాకి ఏదో ఉద్ధరించాను, నేను కడప జిల్లా సింహాన్ని పునిని అని చెప్పి ఊరికనే మీకు మీరు బిరుదులిచ్చుకోవటం కాదు. అదే కడప జిల్లాని అడ్డగోలుగా దోచుకున్నటువంటి దొంగల ముఠా మీది. జన్మభూమికి వెన్నుపోటు పరిచినటువంటి బందిపోటు ముఠా మీది. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు గాని, నీ గొడ్డలి పార్టీ గాని, నీ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు గాని సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఇదిగో నేను చేశా అని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? సిగ్గనిపించట్లా మీకు? అరే ప్రజలు ఒక నమ్మకంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. నిన్న ఎమ్మెల్యేని చేశారు, నేను నాయకుడిని ముఖ్యమంత్రిని చేశారు. ఏం ఉద్ధరించారా మీరు? దోచుకోవటం తప్పితే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమం ఏంటని అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అదే స్టీల్ ప్లాంట్ పేరుతో మీరు చేసినటువంటి ఒక భారీ అవినీతి కార్యక్రమం ఏంటి? ఇవాళ ఇక్కడ ఉండి నోరు బారేసుకుంటున్నటువంటి వ్యక్తిని నేను అడుగుతా ఉన్నా, ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్ పేరుతో మీరందరూ అడ్డగోలుగా దోచుకోలేదా? 14,000 ఎకరాల భూమి కారు చౌకగా మీ ఓబులాపురం మైనింగ్ బ్యాచ్ కి ఆ రోజున అడ్డగోలుగా కట్టబెట్టలేదా? 20 కోట్లు, కేవలం 20 కోట్ల రూపాయలకి 14,000 ఎకరాల భూమిని దోచుకున్నటువంటి మీరు ఇవాళ అవినీతి గురించి మాట్లాడతారు. ఏం అర్హత ఉందా మీకు? ఏం అర్హత ఉంది మీకు అసలు? ఇవాళ అటువంటి భూమిని మళ్ళీ మేము పరిరక్షించాం. ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వ ఆస్తిగా మార్చింది మేము, ప్రజల ఆస్తిని కాపాడింది మేము. ఆ రకంగా కారు చౌకగా భూమిని వాళ్ళకి కట్టబెట్టి దాదాపు 400 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి సొమ్ము దోచుకున్నది మీరు కాదా? మీ గొడ్డల పార్టీ నాయకుడు కాదా? మళ్ళీ ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో నువ్వు వాగేటటువంటి పిచ్చవాగుడంతా ప్రతిరోజు చూపించేటటువంటి మీ అవినీతి రోత పత్రిక, రోత ఛానల్ బ్రహ్మణి స్టీల్ పేరుతో ఆ రోజున మీరు దోచుకున్నటువంటి సొమ్ము క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ ఇందిరా టెలివిజన్ లోకి, జగతి పబ్లికేషన్ లోకి వెళ్ళలేదా? మీ ముందు వచ్చి గొట్టాలు పెడతా ఉన్నారు కదా. నీ అవినీతి రోత పత్రిక, రోత ఛానల్, ఆ ఛానల్లోకి అవినీతి సొమ్ము వెళ్ళలేదా? ఇవాళ నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా? ఏం అర్హత ఉందా మీకు? ఈ రోజున వెనుకబడినటువంటి జిల్లాలుగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గత 2 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా 4.5 లక్షల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు తీసుకొచ్చింది మేము, పరిశ్రమలు పెట్టింది మేము, ఉద్యోగాలు కల్పిస్తున్నది మేము. ఏదో ఒక్క పరిశ్రమ పేరు చెప్పబోయా? ఇదే ప్రొద్దుటూరులో రేపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో కడప జిల్లాకు మేము ఇది చేసామని నువ్వు చెప్పబోయా? నువ్వు ముందు ఈ మంచి చేసామని చెప్పు, రాయలసీమ ప్రాంతానికి ఇది చేసామని చెప్పు. ఇవాళ ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని రకాలుగా వలసలు పోకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత గతంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇక్కడే ఉద్యోగాలు పొందేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నది మేమయ్యా.
ఇళ్ల పట్టాల పేరుతో దోపిడీ, జగనన్న కాలనీల పేరుతో దోపిడీ, శ్రమల పేరుతో దోపిడీ. ఇవాళ వీళ్ళంతా ఏదో ఒక రోడ్డు దగ్గరికి వెళ్తారంట, అక్కడ ఏదో చూపిస్తారంట. ఏంటా మీరు చూపించేది? వాళ్ళు ఊరుకునే ఏదో మీకు వంత పాడేటటువంటి అవినీతి రోత పత్రిక ఛానల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే, ఇవాళ మీ చట్టం అంతా ఆల్రెడీ ప్రజలు అదంతా గమనించే 151 నుంచి 11కు తీసుకొచ్చారు. కడప జిల్లాలో మీ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో గుండు 0, అది కూడా మిగలదు మీకు. ఇవాళ అసలు కరువు ప్రాంతం అయినటువంటి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో ఎంత దోచుకున్నారా మీరు? 2019-24 మధ్య రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్కి మీరు ఖర్చు చేసిందంత కనీసం 2,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఖర్చు చేయాలా? ఈ 2 సంవత్సరాల కాలంలో 12,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట, దానిపైన చర్చకు రావాలంట. ఏంటి ఆ చర్చకు వచ్చేది? 2020లోనే ఎన్జిటి అడ్డుపడితే ఏం చేశారు మీరు? 4 సంవత్సరాల పాటు కనీసం పర్మిషన్లు కూడా తీసుకురాకుండా, అనుమతులు కూడా తీసుకురాకుండా ఇవాళ ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలంట, సవాళ్ళంట, మొత్తం విప్పి నుంచోబెడతాం. మీ అవినీతి చిట్టా మొత్తం విప్పి నుంచోబెడతాం. ఇష్టానుసారం నోరు బారేసుకుంటే మీ గతం, మీ ఘనమైనటువంటి గతం, అవినీతి మరకలతో నిండిపోయినటువంటి మీ గతం మొత్తం ఇదిగో ఇలాగే మొత్తం మళ్ళీ ప్రజలకి తెలియజేస్తాం. ఏదైనా ప్రజలు ఒక తీర్పు ఇస్తే దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకుని మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని ఏ రకంగా పొందాలన్న దాని మీద నిర్మాణాత్మకంగా పనిచేయాలి. అరే కనీసం అసెంబ్లీకి రావటానికే భయపడేటటువంటి ఒక పిరికి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారా? మీరు సవాలు చేస్తారా? అంతకంటే పిరికి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? పిరికితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ గొడ్డల పార్టీ నాయకుడయా? ఎవరైనా ఇంటి చుట్టూ 30 అడుగులు ఇనప గేట్లు పెట్టుకుని ఉంటాడు ఎవరైనా? తాడేపల్లి కొంప చుట్టూ 30 గేట్లు ఎత్తులో ఇనప గేట్లు. అంత పిరికోడయా మీ నాయకుడు? నువ్వు ఛాలెంజ్ అంటావా? కొద్దిగా ఉండాలా నీకు? ముందు మీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి వచ్చి నుంచోమను. ముందు ఈ ఛాలెంజ్ల తర్వాత దేనికి భయపడుతూ ఉన్నాడు మీ నాయకుడు అసెంబ్లీకి రాకుండా? ఎందుకంటే వస్తే వాయించి వదిలిపెడతారు కాబట్టి, మొత్తం తెర మీద వేసి చూపిస్తారు కాబట్టి భయపడి పిరికి వాళ్ళలాగా దాక్కుంటున్నటువంటి మీ నాయకుడు మీరు వాళ్ళు మాకు పాఠాలు చెప్తారా? సవాళ్ళు విసురుతారా? కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. ఇష్టానుసారం మాట్లాడితే దానికి ధీటుగా ఏ రకంగా జవాబు చెప్పాలో మాకు తెలుసు. ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. ఇందాక నేను చెప్పినట్టు ఒక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇన్ని కోట్ల రూపాయల పనులు నియోజకవర్గంలో చేస్తున్నాం. అదేవిధంగా కొర్రపాడు రోడ్డు మీదకి వచ్చిన ఈ చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా క్లీన్ చేయడం అయింది. మొత్తం 2 నెలల్లో మరి ఆ రోడ్డు, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా క్లియర్ చేసి ఏదైతే ఇప్పుడు ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ని పెడుతున్నామో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా ఇక్కడ పేరుకుపోయినటువంటి చెత్త గతంలో లెగసీ వేస్ట్ బయోమైనింగ్ ద్వారా చేస్తున్నాం. ఇంకా ఏదైనా మిగిలి ఉన్నా సరే అది కూడా ఈ కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా ఇక్కడే మరి మా కొండారెడ్డి అన్న, వరదరాజు రెడ్డి అన్న, ఇంకా మా నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో, వారందరి ఆధ్వర్యంలో అవన్నీ కూడా మొత్తం కూడా చేసి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రొద్దుటూరుని మేము సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు ఘన స్వాగతం పలికినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.